Which of the following company has become the first Indian company to achieve 15 gigawatt of renewable energy? ఈ క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఈ కింది వాటిల్లో ఏ ఇండియన్ కంపెనీ అచీవ్డ్ దిస్ మైల్ స్టోన్, ఈ మైల్ స్టోన్ 15 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదానీ గ్రీన్ కంపెనీ ఈ మైల్ స్టోన్ని రీచ్ అయింది. అది 15 gigawatt of renewable energy. Who chaired the 196th meeting of the Employees State Insurance Corporation of India? ఈ క్వశ్చన్ దేని గురించి అంటే ఈ కింది వాళ్ళలో ఎవరు చైర్మన్గా అపాయింట్ అయ్యారు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి అని అడుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మాన్సుఖ్ మాండవియా ఎలక్ట్ అయ్యారు న్యూ చైర్మన్గా. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఎలక్ట్ అయిన పర్సన్ మాన్సుఖ్ మాండవియా. Who among the following has been awarded the Mental Health Award for 2025? ఈ క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఈ క్వశ్చన్ దేని గురించి అంటే ఈ కింది వాళ్ళలో ఎవరు మెంటల్ హెల్త్ అవార్డ్ అనే అవార్డ్ని 2025 గాను రిసీవ్ చేశారు, తీసుకున్నారు? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సైమా వాజిద్ అనే వ్యక్తి మెంటల్ హెల్త్ అవార్డ్ని 2025 గాను తీసుకున్నారు. ఇన్ విచ్ కంట్రీ వాజ్ ద వరల్డ్ ఫస్ట్ సిలికాన్ కంప్యూటర్ డెవలప్డ్? ఏ కంట్రీలో ఫస్ట్ సిలికాన్ కంప్యూటర్ డెవలప్ అయింది అని అడుగుతున్నారు. సో ఏ కంట్రీ డెవలప్ చేసింది ఫస్ట్ సిలికాన్ కంప్యూటర్ని? ఇట్ ఈస్ యుఎస్ఏ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ సిలికాన్ కంప్యూటర్ని డెవలప్ చేసింది. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద ఫేమస్ బెహడిక్లామ్ ఫెస్టివల్ సెలబ్రేట్స్? ఈ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో బెహడిక్లామ్ ఫెస్టివల్ అనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ కింది స్టేట్స్లో ఏ స్టేట్లో? సో ఆన్సర్ సరైన సమాధానం మేఘాలయ రాష్ట్రంలో ఈ బెహడిక్లామ్ అనే ఉత్సవాన్ని. ఇన్ విచ్ ఆఫ్ ద స్టేట్ ద హరేలా ఫెస్టివల్ బీ సెలబ్రేటెడ్? ఏ రాష్ట్రంలో హరేలా అనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్తరాఖండ్ స్టేట్లో హరేలా ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు, అంటే మన ఉగాది లాగా. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఇగ్నో యూనివర్సిటీ? ఇగ్నో యూనివర్సిటీకి ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయిన మహిళ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఉమా కంజిలాల్ ప్రథమ మహిళ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఇగ్నో యూనివర్సిటీ. Who launched India's first UPI powered bank branch? ఇండియాలో ఫస్ట్ యూపీఐ పవర్డ్ బ్యాంక్ బ్రాంచ్ ఏది అని అడుగుతున్నారు ఈ క్వశ్చన్లో. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. స్లైస్ ఈజ్ ద బ్రాంచ్. స్లైస్ ఈజ్ ద బ్రాంచ్, అది యూపీఐ పవర్డ్ బ్యాంక్ బ్రాంచ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Which of the below app recently launched by Railway Minister Ashwini Vaishnav with all railway services in one app? ఈ కింది వాటిలో ఏ యాప్ని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ రీసెంట్గా లాంచ్ చేశారు? ఆప్షన్ బి రైల్ వన్ అనే యాప్ని రీసెంట్గా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ లాంచ్ చేశారు. ఈ యాప్లో అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. Which country will be hosting the 17th Men's Asia Cricket Cup 2025? ఈ కింది వాటిలో ఏ దేశం 17th Men's Asia Cricket Cupని హోస్ట్ చేస్తోంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏషియా కప్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. Who is from the below become the first Indian won the Oscar for Magicians?
ఈ కింది వాళ్ళలో ఎవరు ఫస్ట్ టైం ఆస్కార్ ఫర్ మెజిషియన్స్ అనే టైటిల్ని గెలుచుకున్నారు ఫ్రమ్ ఇండియా నుంచి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సుహానీ షా. సుహానీ షా అనే ఈ మహిళ ఫస్ట్ ఇండియన్గా నిలిచింది ఆస్కార్ ఫర్ మెజిషియన్స్ అనే టైటిల్ని గెలుచుకుని. హూ లాంచ్డ్ ద రైల్ వన్ యాప్? ఈ కింద వాళ్ళు ఎవరు రైల్ వన్ యాప్ లాంచ్ చేశారు అని అడుగుతుంది క్వశ్చన్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అశ్విని వైష్ణవ్. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఈ మధ్య రైల్ వన్ యాప్ లాంచ్ చేశారు. అన్ని సర్వీసెస్ ఈ రైల్ వన్ యాప్లో ఉంటాయి. ఇన్ విచ్ ఆఫ్ ద కంట్రీ బిలో రీసెంట్లీ హ్యాస్ మైక్రోసాఫ్ట్ షట్ డౌన్ ఇట్స్ ఆపరేషన్స్? ఈ కింది వాటిలో ఏ కంట్రీలో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసింది ఈ మధ్య అని అడుగుతోంది క్వశ్చన్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పాకిస్తాన్. పాకిస్తాన్ కంట్రీలో ఈ మధ్య మైక్రోసాఫ్ట్ అన్ని ఆపరేషన్స్ని నిలిపేసింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సశస్త్ర సీమా బల్? ఈ కింద వాళ్ళలో ఎవరు డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు సశస్త్ర సీమా బల్కి అని అడుగుతోంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సంజయ్ సింఘాల్. సంజయ్ సింఘాల్ ఈ మధ్య న్యూ డైరెక్టర్ జనరల్గా రోల్ని టేకప్ చేశారు సశస్త్ర సీమా బల్కి. ఎస్ఎస్బి వింగ్కి సంజయ్ సింఘాల్ రీసెంట్గా టేక్ ఓవర్ చేశారు. వేర్ వాజ్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ రగ్బీ ప్రీమియర్ లీగ్ 2025 బీ హెల్డ్ విచ్ వాజ్ వన్ బై చెన్నై బుల్స్? ఈ కింది సిటీలో ఏ సిటీలో రగ్బీ ప్రీమియర్ లీగ్ జరిగింది? అందులో చెన్నై బుల్స్ వన్ అయింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ముంబై సిటీలో రగ్బీ ప్రీమియర్ లీగ్ 2025 జరిగింది. అందులో చెన్నై బుల్స్ ఫైనల్స్లో వన్ అయింది. హూ వన్ ద సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ 2025 చెస్ టోర్నమెంట్? సో ఈ కింది వాళ్ళలో ఎవరు సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ అనే చెస్ టైటిల్ని విన్ అయ్యారు 2025 సంవత్సరం గాను అని క్వశ్చన్ అడుగుతుంది. సో ఆన్సర్ సరైన సమాధానం మ్యాగ్నస్ కార్ల్సన్. మ్యాగ్నస్ కార్ల్సన్ అనే ఈ వ్యక్తి ఈ సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ని సొంతం చేసుకున్నారు. Which of the below two frontline warships are inaugurated by the Defense Minister Rajnath Singh on 26th August 2025? సో ఈ క్వశ్చన్ దేని గురించి అంటే ఈ కింది వాటిలో ఏ రెండు వార్షిప్స్ని యుద్ధ నౌకల్ని ఈ మధ్య డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ 26th ఆగస్టున ప్రారంభించారు? ఏ షిప్స్ అని అడుగుతుంది ఈ క్వశ్చన్. సో అవి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ సరైన సమాధానం. ఆ రెండు యుద్ధ నౌకల పేర్లు ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి ఈ రెండు వార్షిప్స్ని 26th ఆగస్టున డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. ఎక్కడి నుంచో ఐడియా ఉందా? సో ఈ రెండు యుద్ధ నౌకల్ని విశాఖపట్నం నేవల్ బేస్ నుంచి ప్రారంభించారు. Which ministries are housed in కర్తవ్య భవన్ 3? సో కర్తవ్య భవన్ ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు ప్రారంభించారు ఢిల్లీలో August 6th. సో అందులో ఏ మినిస్ట్రీస్ ఉంటాయి కర్తవ్య భవన్లో అని అడుగుతోంది క్వశ్చన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కర్తవ్య భవన్లో ఈ ఆప్షన్ బిలో చెప్పిన మంత్రిత్వ శాఖలు ఉంటాయి. అవి హోమ్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎంఎస్ఎంఈ, రూరల్, డిఓపిటి అండ్ పెట్రోలియం మంత్రిత్వ శాఖలు ఆ కర్తవ్య భవన్లో కొలువై ఉంటాయి. ఇన్ విచ్ సిటీ విల్ ద ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025 బీ హెల్డ్? సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ ఏ సిటీలో జరుగుతోంది 2025కి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీలో ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ జరుగుతున్నాయి.
Where was the first edition of rugby pre? By when the MiG-21 jet fighters get retired from the Indian Air Force? MiG-21 జెట్ ఫైటర్స్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎప్పుడు రిటైర్మెంట్ ఆర్ ఫేజ్ అవుట్ చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతోంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సెప్టెంబర్ 2025 నుంచి MiG-21 జెట్ ఫైటర్స్ని ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి డిస్పోజ్ చేస్తున్నారు. Who inaugurated Kartavya Bhavan on August 6th, 2025? ఎవరు కర్తవ్య భవన్ని ఇనాగరేట్ ఆర్ ప్రారంభించారు 6th August 2025న? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కర్తవ్య భవన్ని ఆగస్టు 6థ్న ప్రారంభించారు. వాట్ ఈజ్ కర్తవ్య భవన్? ఈ క్వశ్చన్ కర్తవ్య భవన్ ఏంటి అసలు అని అడుగుతుంది. సో సరైన సమాధానం ఆప్షన్ బి. దిస్ ఈస్ ద ఫస్ట్ అఫీషియల్ బిల్డింగ్ అండర్ ఇండియాస్ న్యూ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్ట్. సో కర్తవ్య భవన్ అనేది ప్రప్రథమ అఫీషియల్ బిల్డింగ్. సో ఇది కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్ట్ కింద ఈ కర్తవ్య భవన్ని నిర్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 6th August 2025న ప్రారంభించారు. విచ్ కంట్రీ లాంచ్డ్ ద క్లైమేట్ సాటిలైట్ GOSAT GW? ఈ క్వశ్చన్ దేని గురించి అంటే ఏ దేశం ఈ ఒక క్లైమేట్ వాతావరణ శాటిలైట్ని, ఆ పేరు GOSAT GW అనే వాతావరణానికి సంబంధించిన శాటిలైట్ని ప్రయోగించింది? అది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో జపాన్ దేశం ఈ ఫస్ట్ వాతావరణ శాటిలైట్ని ప్రారంభించింది. ఆ వాతావరణ శాటిలైట్ పేరు GOSAT GW. ఆ ఫుల్ ఫామ్ ఏంటంటే గ్లోబల్ అబ్జర్వింగ్ శాటిలైట్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ వాటర్ సైకిల్. వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్డ్? సో ఏ సిటీలో, కింది వాటిలో ఏ సిటీలో ప్రప్రథమ గ్రీన్ డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు? సో ఆ సిటీ పేరు గజియాబాద్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గజియాబాద్ ఊర్లో ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ని ప్రారంభించారు. జెన్నిఫర్ సైమన్స్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద బిలో కంట్రీ? ఈ క్వశ్చన్ ఏంటంటే జెన్నిఫర్ సైమన్స్ అనే మహిళ ఏ దేశానికి, కింద వాటిలో ఏ దేశానికి ప్రప్రథమ మహిళా ప్రెసిడెంట్గా నియమితురాలయ్యారు అని అడుగుతుంది. సో జెన్నిఫర్ సైమన్స్ సూరినామ్ అనే కంట్రీకి ప్రప్రథమ మహిళా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈ ప్రశ్న ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గురించి. ఈ కింది వాటిల్లో ఏ సినిమా అత్యుత్తమ చిత్రంగా ఎన్నికైంది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో అని అడుగుతుంది. విచ్ మూవీ వన్ ద బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ at ఫిల్మ్ఫేర్ 2025? సో సరైన సమాధానం లాపతా లేడీస్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లాపతా లేడీస్ అనే హిందీ చిత్రం ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకుంది. ఈ ప్రశ్న ఉత్తమ దర్శకుడిగా ఎవరు ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు అని అడుగుతోంది 2025 గాను. సో కిరణ్ రావు. ఆప్షన్ బి సరైన సమాధానం. ఆప్షన్ బి. కిరణ్ రావు అనే డైరెక్టర్ బెస్ట్ డైరెక్టర్గా, ఉత్తమ డైరెక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఏ చిత్రంకి గాను అంటే లాపతా లేడీస్ అనే హిందీ చిత్రానికి కిరణ్ రావు ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుచుకున్నారు. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ నటిగా ఎన్నికైన వాళ్ళు ఈ కింది వాళ్ళలో ఎవరు ఉత్తమ నటిగా ఎన్నికయ్యారు ఫిల్మ్ఫేర్ అవార్డుకి అని అడుగుతోంది. సో సరైన సమాధానం ఆలియా భట్. ఆప్షన్ ఏ. ఆలియా భట్ ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకుంది జిగ్రా అనే హిందీ సినిమాకి. ఇది ఉత్తమ నటుడి అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ నటుడి అవార్డు ఎవరు గెలుచుకున్నారని అడుగుతోంది.
సో సరైన సమాధానం ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ బి. అంటే అభిషేక్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్ ఇద్దరు కలిపి జాయింట్గా ఉత్తమ నటుడి అవార్డు ఫిల్మ్ఫేర్ సంబంధించి గెలుచుకున్నారు. అభిషేక్ బచ్చన్, కార్తికేయన్ ఆర్యన్. In which Indian city has Tesla opened its first showroom? టెస్లా, ఎలాన్ మాస్క్ది టెస్లా షోరూమ్ ఏ సిటీలో ఓపెన్ చేశారు? ఫస్ట్ షోరూమ్ ఏ సిటీలో ఓపెన్ చేశారు? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ముంబై. ముంబైలో ఫస్ట్ టెస్లా షోరూమ్ ఓపెన్ చేశారు ఇండియాలో. Who is from the below the only Indian selected for the Time 100 Creators List 2025? Time 100 Creators List అనే దాంట్లో ఇండియా నుంచి నామినేట్ అయిన ఫస్ట్ ఉమెన్ ఎవరు అని అడుగుతున్నారు ఈ క్వశ్చన్లో. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రజక్తా కోహ్లీ. ప్రజక్తా కోహ్లీ అనే ఇండియన్ మహిళ ఈ టైమ్ 100 క్రియేటర్స్ లిస్ట్లో సెలెక్ట్ అయింది, ఫస్ట్ ఇండియన్. Who became the first female managing director and CEO of Hindustan Unilever? ప్రథమ మహిళా మేనేజింగ్ డైరెక్టర్, సిఈఓ అయిన హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీకి అయిన ఫస్ట్ మహిళా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓ ఎవరని అడుగుతోంది క్వశ్చన్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రియా నాయర్. ప్రియా నాయర్ ఫస్ట్ మహిళా మేనేజింగ్ డైరెక్టర్. ఈ ప్రశ్న నోబెల్ ప్రైజ్ గురించి. ఈ కింది వాళ్ళలో ఎవరు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది అని అడుగుతోంది క్వశ్చన్. హూ ఈజ్ ఫ్రమ్ ద బిలో వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఫర్ 2025? సో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఈ ముగ్గురికి వచ్చింది. సో రైట్ ఆన్సర్, సరైన సమాధానం ఆల్ ద అబోవ్. సో ముగ్గురికి జాయింట్గా నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో వచ్చింది ఫర్ 2025కి. వాళ్ళు ఎవరంటే ఏ ఫిలిప్ అగియాన్, పీటర్ హోవిట్, జోయల్ మాకిర్. ఈ ముగ్గురికి ఆర్థిక శాస్త్రంలో 2025కి గాను నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ ప్రశ్న నోబెల్ ప్రైజ్కి సంబంధించి. ఈ కింది వాళ్ళలో ఎవరు రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు అని అడుగుతోంది. హూ ఈజ్ ఫ్రమ్ ద బిలో వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఫర్ 2025? సరైన సమాధానం ఆల్ ద అబోవ్, ఆప్షన్ డి. సో పై ముగ్గురు కలిసి కంబైన్డ్గా నోబెల్ ప్రైజ్ని కెమిస్ట్రీ, రసాయన శాస్త్రంలో గెలుచుకున్నారు. వాళ్ళు ఎవరంటే సుసుము కిటాగావా, రిచర్డ్ రాబిన్సన్, ఒమర్ యాఘీ. సుసుము కిటాగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ యాఘీ సంయుక్తంగా రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నారు. ఈ ప్రశ్న కూడా నోబెల్ ప్రైజ్ని కెమిస్ట్రీలో, రసాయన శాస్త్రంలో ఏ పరిశోధన చేసి గెలుచుకున్నారు ఈ పై ముగ్గురు అని అడుగుతోంది. సుసుము కిటాగావా, రిచర్డ్ రాబ్సన్ అండ్ ఒమర్ యాఘీ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఫర్ 2025 ఫర్ విచ్ ఆఫ్ ద బిలో స్టడీ ఆర్ రీసెర్చ్? వీళ్ళ ముగ్గురు రసాయన శాస్త్రంలో ఏ పరిశోధనకు గాను నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నారు సంయుక్తంగా అని అడుగుతోంది ఈ ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ ఏలో ఉంది. వీళ్ళు ఏ పరిశోధన చేశారంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అనే పరిశోధన చేసి ఈ ప్రశ్న నోబెల్ ప్రైజ్ని 2025 సంవత్సరానికి గాను ఫిజిక్స్లో ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతోంది. హూ ఈజ్ ఫ్రమ్ ద బిలో వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ 2025? సరైన సమాధానం ఆప్షన్ ఏబిసిలో ఉన్న ముగ్గురు కలిసి గెలుచుకున్నారు, జాయింట్గా గెలుచుకున్నారు ఈ ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ని. సో ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేది సరైన సమాధానం. జాన్ క్లార్క్, మైకెల్ డెవోరెట్, జాన్ మార్టినిస్ వీళ్ళ ముగ్గురు కలిసి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ని జాయింట్గా గెలుచుకున్నారు 2025కి గాను. ఈ ప్రశ్న ఈ ముగ్గురు ఫిజిక్స్లో ఏ పరిశోధన కోసం గెలుచుకున్నారు ఈ నోబెల్ ప్రైజ్ని ఫిజిక్స్లో అని అడుగుతోంది. జాన్ క్లార్క్, మైఖేల్
Deverett and John Martinis won the Nobel Prize in Physics for 2025 for which of the below study? ఈ ముగ్గురు ఫిజిక్స్లో ఎందుకు నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నారని అడుగుతోంది. సరైన సమాధానం ఆప్షన్ ఏలో ఉంది. వీళ్ళు ఈ విషయంలో రీసెర్చ్ చేసి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నారు. ఏ విషయంలో పరిశోధన చేశారంటే వీళ్ళు పరిశోధన చేసిన విషయం మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ ఫినామినా ఇన్ సూపర్ కండక్టింగ్ సర్క్యూట్స్. ఈ సూపర్ కండక్టింగ్ సర్క్యూట్స్ అనే which city has been recognized as the top ranked AI hub, artificial intelligence hub city as per Global Artificial Intelligence Index 2025. ఈ క్వశ్చన్ ఏం అడుగుతుందంటే గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ 2025 ప్రకారం ఏ సిటీ ఇన్ ద వరల్డ్ నెంబర్ 1 సిటీగా అవతరించింది, ఏ హబ్ నెంబర్ 1 సిటీగా? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సింగపూర్ నెంబర్ 1 సిటీ యాజ్ పర్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ 2025. Which Indian city has been recognized as the top ranked AI hub as per Global Artificial Intelligence Index 2025? ఇండియాలో ఏ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెంబర్ 1 ర్యాంక్లా వచ్చింది గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ 2025 ప్రకారం? ఇండియాలో బెంగళూరు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. బెంగళూరు ఈజ్ టాప్ ర్యాంక్డ్ AI హబ్ సిటీ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ ప్రకారం. Which port won the award Major Port of the Year for Non-Containerized Cargo under 15th Maritime and Logistics Award 2025? మేజర్ పోర్ట్ ఆఫ్ ద ఇయర్ ఫర్ నాన్ కంటైనర్ కార్గో అవార్డ్ ఏ పోర్ట్కి వచ్చింది 2025లో? దట్ ఈస్ MALA, మాలా అవార్డ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పారదీప్ పోర్ట్. ఈ ప్రశ్న నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుంటారు క్యాష్ రూపంలో అని అడుగుతోంది. వాట్ ఈస్ ద ప్రైజ్ మనీ ఫర్ ద విన్నర్స్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ 2025? ఆప్షన్ ఏ సరైన సమాధానం. అంటే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ 2025 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ $1.17 మిలియన్ గెలుచుకుంటారు. ఈ ప్రైజ్ మనీ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. సో 2025కి $1.17 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో ఇది 10.36 కోట్లు, అంటే 10.36 crores క్యాష్ ప్రైజ్ ఫర్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఆఫ్ 2025. ఈ ప్రశ్న కూడా నోబెల్ ప్రైజ్ గురించే. సో లిటరేచర్ అంటే సాహిత్యంలో ఎవరు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు అని అడుగుతోంది. హూ ఈజ్ ఫ్రమ్ ద బిలో వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఫర్ 2025? సో సరైన సమాధానం ఆప్షన్ డిలో ఉంది. సో లాజ్లో క్రాజ్నహోర్కాయ్ అనే వ్యక్తి నోబెల్ ప్రైజ్ని లిటరేచర్లో గెలుచుకున్నారు. లాజ్లో క్రాజ్నహోర్కాయ్. From which of the country Prime Minister Narendra Modi has been received the honor key to the city? ఈ కింది వాటిలో ఏ కంట్రీ నుంచి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కీ టు ద సిటీ అనే అవార్డు గెలుచుకున్నారు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్జెంటీనా నుంచి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కీ టు ద సిటీ అనే ప్రెస్టీజియస్ అవార్డ్ని సొంతం చేసుకున్నారు. Which state has been ranked the first in managing the national parks and other protected areas? ఈ కింది వాటిలో ఏ రాష్ట్రం నెంబర్ 1 సిటీగా అవతరించింది నేషనల్ పార్క్స్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని వెల్ మేనేజింగ్ దాంట్లో? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. కేరళ స్టేట్ నెంబర్ 1గా వచ్చింది నేషనల్ పార్క్స్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని సంరక్షించడంలో. By when the MiG-21 jet fighters
get retired from the Indian Air Force? MiG-21 జెట్ ఫైటర్స్ ఏ టైం పీరియడ్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఫేజ్ అవుట్ అవుతున్నాయి అని అడుగుతోంది ఈ క్వశ్చన్. అంటే వీటిని MiG-21 జెట్ ఫైటర్స్ని ఇంకా ఉపయోగించడం మానేస్తారు అని. సో ఈ ప్రశ్న ఏమడుగుతుందంటే ఈ కింది మూవీస్లో ఏ మూవీ అఫీషియల్ ఎంట్రీగా నామినేట్ అయింది ఆస్కార్ 2026 అవార్డ్స్కి? విచ్ ఫిల్మ్ వాజ్ selected as India's official entry for the Best International Feature Film at the 98th Academy Awards or Oscar 2026? సరైన సమాధానం ఆప్షన్ సిలో ఉంది. ఆ మూవీ పేరు హోమ్ బౌండ్. హోమ్ బౌండ్ అనే మూవీ అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్కి నామినేట్ అయింది. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే టైటిల్ ఉన్న బుక్ని ఎవరు రాశారు అని అడుగుతుంది క్వశ్చన్. హూ ఆథర్డ్ ద బుక్ టైటిల్ వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్? సరైన సమాధానం ఆప్షన్ బిలో ఉంది. జస్టిస్ డివై చంద్రచూడ్. జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ పుస్తకాన్ని రాశారు. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని జస్టిస్ డివై చంద్రచూడ్ రాశారు. What is the name of the India's largest joint military exercise focused on drones and counter drone operations? ఈ మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే డ్రోన్స్ కౌంటర్ డ్రోన్స్ ఆపరేషన్స్తో జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి, పేరు? ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు అడుగుతోంది క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఫోకస్డ్ ఆన్ డ్రోన్స్ అండ్ కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్? సరైన సమాధానం ఈ ఆపరేషన్ పేరు కోల్డ్ స్టార్ట్. ఈ ఆపరేషన్ పేరు కోల్డ్ స్టార్ట్. Prime Minister Narendra Modi on 25th July 2025 became the second largest serving Indian Prime Minister in consecutive terms. How many days he completed in uninterrupted office by this date? So ఈ క్వశ్చన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 25th July 2025కి ఎన్ని రోజులు కంప్లీట్ చేసి రికార్డ్ విన్ అయ్యారు, మైల్ స్టోన్ రీచ్ అయ్యారు అని చెప్పేసి అడుగుతోంది క్వశ్చన్. సో ఆప్షన్ బి is the right answer. So he completed 4078 days. Prime Minister Narendra Modi on 25th July 2025 became the second largest serving Indian Prime Minister in consecutive period, whom he surpassed. So ఈ క్వశ్చన్ 25th July 2025కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎవరిని ఓవర్టేక్ చేసి రికార్డ్ విన్ అయ్యారు, అంటే లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ రికార్డు ఎవరిని వెనక్కి నెట్టి ముందుకు వచ్చారు అని చెప్పేసి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ. Which international recognition recently received by the State Bank of India in 2025 from the Global Finance magazine? రీసెంట్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. అది దేంట్లో వచ్చింది అని చెప్పేసి ఈ క్వశ్చన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్. సో ఈ గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వాళ్ళు వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రికగ్నైజ్ చేశారు. ఫర్ విచ్ ఆఫ్ ద బుక్ గీతాంజలి శ్రీ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ ద పెన్ ట్రాన్స్లేషన్ అవార్డ్ ట్రాన్స్లేటెడ్ బై డైసీ రాక్వెల్? సో గీతాంజలి శ్రీకి పెన్ ట్రాన్స్లేటర్స్ అవార్డు వచ్చింది. అది ట్రాన్స్లేటెడ్ బై డైసీ రాక్వెల్. సో ఆ బుక్ పేరేంటి అని ఈ క్వశ్చన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ బుక్ నేమ్ ఏమో వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్. దిస్ ఇస్ ద బుక్ ఫర్ విచ్ షీ గాట్ పెన్ ట్రాన్స్లేటర్స్ అవార్డ్. బోల్డ్ కురుక్షేత్ర is a bilateral military exercise between India and which of the country? సో బోల్డ్ కురుక్షేత్ర అనేది బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అని అడుగుతుంది క్వశ్చన్. ఏ కంట్రీస్ మధ్యలో ఈ బోల్డ్ కురుక్షేత్ర మిలిటరీ ఎక్సర్సైజ్ ఉందని. 1 ఇండియా, 2 సింగపూర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇండియా సింగపూర్ మధ్య. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. I keep counting the valuable likes and comments. Thanks for watching.